బ్రో రీసెంట్‌గా 'డ్రాగన్' సినిమా వచ్చింది. సో 'డ్రాగన్' సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా 'కాయిద్ లోహర్' గారు యాక్ట్ చేశారనమాట. సో ఆమెకి మంచి ఫేమ్ అయితే వచ్చింది. అవును. బట్ ఇప్పుడు ఆమె పైన సోషల్ మీడియాలో కొన్ని అలిగేషన్స్ అయితే నడుస్తున్నాయి. లైక్ ఏందంటే కొన్ని స్కామ్స్‌లో ఉన్నారని సంథింగ్ ఏదో మాట్లాడుతున్నారు. అవును. సో ఇవన్నీ ఎంతవరకు అంటే దీన్నేం దాచిపెట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గానే అది ఇప్పుడు సోషల్ మీడియాలో గానీ, న్యూస్‌లో గానీ ఎక్కడ చూసినా కూడా దీని గురించి నడుస్తుంది. 'కాయిద్ లోహర్' ఆమె హీరోయిన్ అంటే ఇంతకుముందు ఇప్పుడు 'డ్రాగన్' సినిమా అంతకుముందు చాలా సినిమాలు చేసింది. కాకపోతే అవి సినిమాలన్నీ కూడా అనుకున్న రేంజ్‌లో ఆడలేదు అండ్ తనకి మంచి గుర్తింపు కూడా రాలేదు. అయితే ఈ సినిమాలో 'డ్రాగన్' సినిమాలో ప్రదీప్ రంగనాథన్ ఆయన హీరోగా చేశాడు. సో ఈ సినిమా ఎట్లాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకపోయినప్పటికీ కూడా 100 క్రోర్స్‌కి ఎక్కువగానే కలెక్షన్ సాధించింది. సో ఈ సినిమాలో ఎవరికెంత ఫేమ్ వచ్చింది, ఎవరికెంత గుర్తింపు వచ్చిందో అంత పక్కన పెడితే ఈమెకు 'కాయిద్ లోహర్‌కి మాత్రం చాలా మంచి గుర్తింపు వచ్చింది, మంచి ఫేమ్ వచ్చింది. సో ఆ సినిమా తర్వాత మంచి మంచి సినిమా ప్రాజెక్టులు రావడం కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా ఫుల్ బిజీగా ఉంది. సో ఈ యొక్క ఇష్యూ వల్ల ఖచ్చితంగా మరి అలా సినిమాలన్నీ కూడా పోయే ఛాన్స్ కూడా ఖచ్చితంగా అనిపిస్తుంది. సో ఎవరికైనా కూడా మంచిగా ఒక హైప్ వస్తున్న సమయంలో, వాళ్ళకి మంచి క్రేజ్ వస్తున్న సమయంలో ఇలాంటి ఒక ఇష్యూ వస్తే ఖచ్చితంగా కెరీర్ మొత్తానికి కూడా ఇది ఒక మంచి మైనస్ పాయింట్ అనుకోవచ్చు. సో ఇప్పుడు వినిపిస్తున్నటువంటి ఇష్యూ ఏంటంటే కర్ణాటకలో లిక్కర్ స్కామ్లో కూడా తన పేరు వినిపిస్తుంది. అండ్ దాంతోపాటు ఇప్పుడు ఎవరైతే కొంతమంది ప్రైవేట్ పార్టీస్ చేసుకుంటారో సో అలాంటి ప్రైవేట్ పార్టీస్కి వెళ్ళడానికి ఒక్క నైట్కి 35 లక్షల వరకు ఛార్జ్ చేస్తుంది 'కాయిద్ లోహర్' అని చెప్పేసి ఇప్పుడు అలిగేషన్స్ వచ్చాయి. సో మరి ఇది ఎంతవరకు నిజం, నిజంగానే తను ఆ పార్టీస్కి వెళ్తుందా, నిజంగానే ఒక్క నైట్కి 35 లక్షలు ఛార్జ్ చేస్తుందా, నిజంగానే లిక్కర్ స్కామ్లో తన హస్తం ఉందా అంటే ఇప్పుడు ప్రూఫ్స్ ఏమున్నాయో తెలియదు కానీ బట్ యాక్టర్స్ అంటే సెలబ్రిటీస్ పైన క్రికెట్ సెలబ్రిటీస్ కావచ్చు, మూవీ సెలబ్రిటీస్ కావచ్చు, వీళ్ళపైన ఇలాంటి అలిగేషన్స్ అనేది కామన్గానే వస్తూ ఉంటాయి. సో వాళ్ళు ఎంతవరకు చేశారా లేదనేది పక్కన పెట్టేస్తే మాత్రం న్యూస్ అయితే మాత్రం చాలా త్వరగా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు దీనికి కూడా తను నిజంగానే ఆ పార్టీస్కి వెళ్తుందా, మనీ డిమాండ్ చేస్తుందా, లేకపోతే లిక్కర్ స్కామ్లో తన హస్తం ఉందా అంటే సరైన ఆధారాలు ఇంకా రాలేదు. జస్ట్ అలిగేషన్స్ మాత్రం వినిపిస్తున్నాయి. సో ప్రజెంట్ పోలీసులు అందరూ కూడా దీని గురించి దర్యాప్తు చేస్తున్నారు. సో వాళ్ళకి ఏమైనా ఆధారాలు దొరికితే తప్ప నిజంగానే తన దోషి, నిజంగానే తను ఈ విధంగా చేస్తున్న దానికి ఖచ్చితమైన ఆధారాలు అయితే లేవు. జస్ట్ అలిగేషన్స్ మాత్రం వినిపిస్తున్నాయి. సో ఒకవేళ నిజంగానే అలిగేషన్స్ అయితే మాత్రం సో ఖచ్చితంగా తన జీవితం ఏదో ఒక మచ్చబడ్డట్టే. ఎంత తను నిర్దోషిగా నిరూపితం అయినప్పటికీ కూడా ఇలాంటి అలిగేషన్స్ అనేవి అది కూడా ఒక హీరోయిన్ మీద అంటే అమ్మాయి మీద పడ్డం అనేది ఖచ్చితంగా వాళ్ళ కెరీర్కి ఒక మైనస్ పాయింటే ఉంటుంది. సో ఒకవేళ నిజంగానే తను ఈ విధంగా చేసిన ఆధారాలు దొరికినాయనికి ఇంకా మనం కంప్లీట్గా తన కెరీరే కంప్లీట్ క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇప్పుడు ఎవరికైనా కూడా అది హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, ఇలాంటి ఒక స్టార్టప్ ఇంతకుముందు ఎన్ని సినిమాలు చేసిన గుర్తింపు రాని ఆ వ్యక్తికి సడన్గా ఒక మంచి హైప్ వచ్చి మంచి మంచి సినిమాలు చేస్తున్న క్రమంలో ఇలాంటి అలిగేషన్స్ అనేవి ఎవరికైనా కూడా ఒక పెద్ద అగాధం లాగా. మరి ఈమె పరిస్థితి ఏంటో ఖచ్చితంగా పోలీసులు అయితే ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. మరి నిజంగా తను ఇదంతా కూడా చేస్తుందా, లేకపోతే జస్ట్ అలిగేషన్స్ ఎవరైనా పడని వాళ్ళు చేస్తున్నారా? ఇందాక మీరు అన్నట్టు రీసెంట్గా మనం చూస్తున్నాం సెలబ్రిటీస్ మీద కావచ్చు, ఫేమ్ ఉన్న వాళ్ళ మీద కావచ్చు, నన్ను మోసం చేశాడని, వాడుకొని వదిలేశాడని, డబ్బులు తీసుకున్నాడని ఈ విధంగా చాలా మంది కేసులు వేస్తున్నారు. సో ఆ విధంగా కూడా ఈ అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఫేమ్ ఉన్న వాళ్ళని చాలా మంది టార్గెట్ చేస్తున్నారు కాబట్టి. సో మరి ఏది నిజం అనేది పోలీసులు చెప్తే తప్ప ఏం తెలియదు.